హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్ అందరూ కూడా సివియర్ చెస్ట్ పెయిన్ అనే హాస్పిటల్ రావాలని లేదండి. అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. హలో ఎవరీవన్, దిస్ ఇస్ డాక్టర్ దారం దివితేజ. ఒక 60 years old మేల్ పేషెంట్ presented to emergency ward with complaints of severe breathlessness associated with profuse sweating and bilateral lower limb swelling and a mild left-sided chest pain. ఆన్ ఎగ్జామినేషన్ అంటే రెస్పిరేటరీ రేట్ అంటారు. అంటే హెల్తీ అడల్ట్స్ ఏంటంటే నిమిషానికి 16 నుంచి 20 సార్లు మాత్రం ఊపిరి పీల్చుకుంటారు. అలాంటిది ఈయన నిమిషానికి 35 నుంచి 40 సార్లు ఊపిరి అనేది తీసుకుంటున్నారు. దాంతో పాటు చెస్ట్ ఆస్కల్టేషన్ చేసినప్పుడు బైలాటరల్ సివియర్ క్రాకిల్స్ అనేది ఉన్నాయి. సో ఇమీడియట్ గా మనం ఎన్ఐవి అనేది ఇనిషియేట్ చేసాం. ఎన్ఐవి అంటే నాన్ ఇన్వేజివ్ వెంటిలేటర్ సపోర్ట్ అనేది ఇనిషియేట్ చేసి దాంతో పాటు సింటమాటిక్ గా మేనేజ్మెంట్ చేసాం. ఫాలోడ్ బై ఈసీజీ అంటే 2D ఎకో చేస్తే ఈసీజీలో ఎస్టీ ఎలివేషన్స్ ఇన్ యాంటీరియర్ లీడ్స్ ఉన్నాయి. 2D ఎకోలో LVRWMA in hereditary with moderate to severe LV dysfunction. So immediate గా based upon the ECG and 2D echo report and clinical findings, patient attenders కి క్లియర్ గా కౌన్సిల్ చేసాం. పేషెంట్ కి మేజర్ హార్ట్ అటాక్ ఉంది, సో ఇమీడియట్ గా మనం యాంజియోగ్రామ్ చేయాలి, యాంజియోగ్రామ్ చేసి పీటీసీ చేయాలి అని చెప్పి క్లియర్ గా కౌన్సిల్ చేసాం. అలాగే దాంతో పాటు ఈ ఎస్టీ ఎలివేషన్ ఎంఐలో తో పాటు వచ్చే కాంప్లికేషన్స్ అంటే ఇంక్లూడింగ్ కార్డియోజెనిక్ షాక్, ఛాన్సెస్ ఆఫ్ VT, VF, హార్ట్ ఫెయిల్యూర్ అది ఆల్రెడీ పేషెంట్ లో ఉంది. దాంతో పాటు సడన్ డెత్ మే హ్యాపెన్ అని చెప్పి వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పేషెంట్ అటెండర్స్ కూడా రియలైజ్ అయ్యి ఏ మాత్రం డిలే చేయకుండా పేషెంట్ అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసిన తర్వాత మన యాంజియోగ్రామ్ కి షిఫ్ట్ చేసాం. పేషెంట్ ని యాంజియోగ్రామ్ చేసి ఫాలోడ్ బై ప్రైమరీ పీటీసీ ఆల్రెడీ చేసి పేషెంట్ ని ఫర్దర్ గా కార్డియాక్ ఐసీయూకి షిఫ్ట్ చేసాం ఫర్ ఫర్దర్ మేనేజ్మెంట్. సో ఈ పేషెంట్ ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్ అందరూ కూడా సివియర్ చెస్ట్ పెయిన్ రావడం లేదు. సడన్ ఆన్సెట్ ఆఫ్ సివియర్ బ్రెత్లెస్నెస్, ఒక్క సెంటెన్స్ కూడా పూర్తిగా మాట్లాడలేకపోతాం, గ్యాస్పింగ్ స్టేట్ లో ఉంటాం. దీన్నే పల్మనరీ ఎడిమా అంటారు. సో ఇలా కూడా పేషెంట్స్ అనేది రావచ్చు అనమాట. సో ఎర్లీ రికగ్నిషన్, ర్యాపిడ్ స్టెబిలైజేషన్, ఇమీడియట్ రీపెర్ఫ్యూజన్ కెన్ మేక్ ద డిఫరెన్స్ బిట్వీన్ లైఫ్ అండ్ డెత్. సో డోంట్ ఇగ్నోర్ చెస్ట్ పెయిన్, డోంట్ ఇగ్నోర్ సడన్ ఆన్సెట్ ఆఫ్ సివియర్ బ్రెత్లెస్నెస్. సో ఈ సిమ్టమ్స్ కనుక మీకు కనిపిస్తే ఒక్కసారి మీ నియర్ బై హాస్పిటల్కి వెళ్ళి మీ డాక్టర్ హెల్ప్ అనేది తీసుకోండి. థ్యాంక్ యూ.